ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19వ వచనం. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. అధ్యాయం అంతటిలో ఇశ్రాయేలీయుల యొక్క పునరుద్ధరణ, మహిమ మరియు భవిష్యత్ ఆశీర్వాదాల గురించి మాట్లాడే గొప్ప ప్రవచన భాగం. ముఖ్యంగా చెర నుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ప్రోత్సాహం, భవిష్యత్తులో దేవుడు తన ప్రజలపై చూపబోయే మహిమ, అలాగే మెస్సియా యుగంలో అంతిమ కాలంలో దేవుని మహిమ వెలుగులను గూర్చి ఈ అధ్యాయం వివరించబడింది. దీని ద్వారా యెషయా ఇశ్రాయేలీయులను భయపడి ఉన్న పరిస్థితుల నుంచి, దుఃఖంలో నుంచి, అవమానంలో నుంచి ఆశ, వెలుగు, మహిమ వైపుకు తీసుకువస్తూ ఉన్నాడు. 27వ సంకీర్తన 1వ చరణం. దావీదు యెహోవా నా వెలుగు, నా రక్షణ అంటే యోహాను 8వ అధ్యాయం 12వ వచనంలో నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని యేసు సెలవిస్తున్న సందర్భాలను బట్టి ఈ వెలుగు మన జీవితాలలో ఆటంకాలను పారద్రోలే వెలుగు, పాపపు చీకటిని తొలగించే వెలుగు, అన్నిటికీ మించి మన జీవితాలకు దారి చూపే వెలుగు అని గ్రహించాలి. 119వ సంకీర్తన 105వ చరణంలో ఉన్నట్లు విశ్వాసుల యొక్క జీవితాలకు దేవుని వాక్యమే దీపమై వారి మార్గాలలో పొంచి ఉన్న ప్రతి చీకటిని పారద్రోలే వెలుగై ఉంది. ఈ వాక్యంలో నిత్య సహవాసం మనలను మంచి నిర్ణయాలు తీసుకొనుటలో, మన భవిష్యత్తులో సరైన మార్గంలో నడిపిస్తుంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. జీవితాలలో నిత్యమైన వెలుగుగా ఉన్న దేవుడు మన జీవితాలలో మన ఆత్మను, మనసును, జీవన మార్గాన్ని ప్రకాశింపచేస్తుంది. చీకటిలోకి కూరుకుపోయిన ఇశ్రాయేలీయులను వెలుగులోనికి నడిపించిన దేవుడు నేడు మనలను కూడా వెలుగు మార్గంలో నడిపించి సమాధానమిచ్చి మన జీవితాలను ఇతరులకు వెలుగునిచ్చేవిగా మారుస్తాడు. ఆమేన్.